మల్రెడ్డి రంగారెడ్డి గారు ఎక్కడున్నా కూడా అడ్జస్ట్మెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. టీడీపీలో ఉన్నప్పుడు దేవేంద్ర గౌడ్తో విభేదాలు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చూస్తే జిల్లా అధ్యక్షుడు అంటే రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు డిసిసి అధ్యక్షుడితో విభేదాలు. ఎక్కడ ఉన్న అడ్జస్ట్ కావడం కష్టం. ఎవరైనా ఆయనతో అడ్జస్ట్ కావాలి తప్పితే ఆయన ఇంకొకరితో అడ్జస్ట్ కాడు అంటుంటారు. ఇప్పుడు చూడండి, దేవేందర్ గౌడ్ అంటే కొద్దిగా ఒక మంచి జనంలో ఉండే లీడరు. ఇంకేదో పేరు చెప్పారు మీరు, వాళ్ళ గురించి మాట్లాడితే నేను మీకు జవాబు ఏం చెప్పాలి? ఎవరి గురించి అయినా డీసీసీ కదా, జిల్లా అధ్యక్షుడు కదా, పార్టీ జిల్లా అధ్యక్షుడు. ఎవరు మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు? ఎందుకో మీకు అందుకే చెప్పాను. మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు పేరు చెప్తారు? నాకు కూడా సరిగ్గా గుర్తులేదు ఆయన పేరు. పార్టీ జిల్లా అధ్యక్షుడు పేరు గుర్తులేదు. అంత సీన్ లేదు కదా, ఉంటే చెప్తూ. ఆయన అనుమతి లేకుండా మీకు టికెట్ వస్తుందా? ఎవరికి? మీ డీసీసీ మీ జిల్లా మల్రెడ్డి రంగారెడ్డికి ఎవరి అనుమతి అక్కర్లే, ప్రజల అనుమతి చాలు నాకు. మల్రెడ్డి రంగారెడ్డికి ప్రజల అనుమతి ఉంటే ఎమ్మెల్యే గెలవడం పెద్ద నాకు సమస్య కాదు. కానీ పార్టీని గౌరవించి పార్టీ కోసం పనిచేస్తున్నాం. పార్టీలో ఏదన్నా తప్పు డిసిషన్ తీసుకున్నప్పుడు మల్రెడ్డి రంగారెడ్డి అంటే ఏందో నిరూపించుకుంటాం, అందులో అనుమానం లేదు. నాడు దేవేంద్ర గౌడ్తో ఎందుకు విభేదించారు, ఈరోజు డీసీసీని ఎందుకు విభేదిస్తున్నారు? దేవేందర్ గౌడ్ను విభేదించడానికి చాలా కారణాలు ఉన్నాయి. మేము ఆ రోజుల్లో ఇందిరారెడ్డి గారు నేను ఒకవైపు తిరుగుతూ ఉంటే దేవేందర్ గౌడ్ గారు ఆ రోజు ఇందిరారెడ్డి గారికి దేవేందర్ గౌడ్ గారికి ఉన్నటువంటి వైరం ఏదైతుందో, ఇందిరారెడ్డి గారికి ఎవరైతే స్ట్రాంగ్ సపోర్టర్స్ ఉన్నారో వాళ్ళను దేవేందర్ గౌడ్ గారు టార్గెట్ చేశాడు. అప్పుడు తప్పకుండా నేను కూడా విభేదించాను, అందులో అనుమానం లేదు. ఇప్పుడు రాజకీయాలలో ఎవడో మా మీద టార్గెట్ చేస్తుంటే మేము కూడా రాజకీయాలు ఉన్నాం కదా, టార్గెట్ చేయకుండా ఉండలేం, తప్పకుండా చేస్తాం. నేను అందుకే చెప్పాను కదా, మల్రెడ్డి రంగారెడ్డికి ప్రజలే న్యాయ నిర్ణేతలు. రేపు వచ్చే ఎన్నికల్లో ఇంతకుముందు నన్ను గెలిపించిన వాళ్ళే డిసిషన్ ఏది తీసుకుంటే ఆ డిసిషన్తోనే నేను పోతాను, అందులో ఏం అనుమానం లేదు. నాకెవరో ఈ డీసీసీ అధ్యక్షులు లేకపోతే ఇంకెవరో నాకు జవాబుదారీ కాదు కదా వాళ్ళు. ఈయనతో ఎందుకు డీసీసీ ఎందుకు మీకు విభేదం ఏముంది? మేము కౌంటే చేయం అతన్ని. ఓ డీసీసీ ప్రెసిడెంట్గా ఈ రోజు వరకు కూడా మేము కౌంట్ చేయాల్సినటువంటి సీన్ లేదు ఆయన దగ్గర. అలాంటి సీన్ ఉంటే తప్పకుండా చేస్తాం. పార్టీ ఇచ్చింది కాబట్టి గౌరవించి ఏం చెప్తలేం, గౌరవంగా ఊరుకున్నాం. సమయం సందర్భం వస్తే తప్పకుండా చెప్తాం, దాంట్లో ఏమి వెనకపోయేది లేదు. సమయం సందర్భం పట్టి డిసిషన్ తీసుకుంటాం. పార్టీకి విధేయుడిగా ఉన్నాను కాబట్టి పార్టీ ఒక డీసీసీ అధ్యక్షుడు ఇచ్చిండు, ఎందుకు మాట్లాడాలని మాట్లాడతలేము. అవే తప్పులు ఏమైనా చేస్తే తప్పకుండా మాట్లాడతాం. దీనికి ఒకటే బ్రదర్, రాజకీయాలలో ప్రజలలో ఉన్న మనిషిని ఎవడు కూడా పాడు చేయలేడు. ఒకరోజు కాకపోతే ఒకరోజు, ఎవరైనా, నేనే కాదు, ఒకరోజు కాకుంటే ఒకరోజు మంచే జరుగుతుంది. ఓకే, నాకు మొన్న 2 సార్లు అలా చేసినారు కాబట్టి, మొన్న నాకు టికెట్ ఇవ్వలేదు కాబట్టి నాకు నష్టం జరగవచ్చు. నాతో పాటు పార్టీకి కూడా ఓ పార్లమెంటు మీద ఎఫెక్ట్ పడ్డది, మిగతా కాన్స్టిట్యున్సీలో తప్పకుండా పడుతుంది. నేను అందుకే ఎవరిని విమర్శించను అని ఎందుకన్నాను, జరిగిన తప్పులను సరి చేసుకోవాల్సినటువంటి అవసరం మా పార్టీ మీద కూడా ఉంది. జరుగుతాయి, పొరపాటు జరుగుతాయి, తెలుసుకొని చేయాలా. ఈరోజు మేము కూడా మళ్ళా ఏదైనా గ్రూపిజం పెట్టుకొని గ్రూపులు కట్టుకుంటే నా ఒక్కనికే నష్టం కాదు, అందరికీ నష్టం జరుగుతుంది. గ్రూపు తగాదాలు లేకుండా చేయాల్సినటువంటి బాధ్యత కూడా అధిష్టాన వర్గం మీద ఉంది. గ్రూప్ తగాదాలు ఉన్నాయంటారు ఇప్పుడు కాంగ్రెస్? డెఫినెట్గా ఉన్నాయి, అందులో అనుమానం లేదు. ఎవరి మధ్య ఉన్నాయంటారు? ఇప్పుడు ప్రతి కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి, ప్రతి జిల్లాలో ఉన్నాయి, ప్రతి అంటే రాష్ట్ర లెవెల్లో ఉన్నాయి, జిల్లా లెవెల్లో ఉన్నాయి, కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఉన్నాయి. ఇవన్నిటిని కూడా అధిష్టాన వర్గం కూర్చుండబెట్టి తప్పకుండా క్లియర్ చేస్తే అధికారంలోకి వస్తాం. అది చేయకపోతే మాకు కూడా కష్టం. మేమందరం ఒకటి కావాలా, అది చేయడానికి మా ప్రయత్నం కూడా ఉండాలి. మేము కూడా ప్రయత్నం చేయాలి, పార్టీలో భాగం కాబట్టి
పార్టీలో సభ్యులం కాబట్టి తప్పకుండా చేయడానికి ప్రయత్నం చేస్తాం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch